అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ప్రసిద్ధమైన ఒక కథ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ కథ మొదలయ్యే తీరే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏదో పెద్ద డ్రామాతోనో అద్భుతమైన సంఘటనతోనో కాదు. ఇది ఏకంగా ఒక పెద్ద ఫ్యామిలీ ట్రీ అంటే వంశవృక్షంతో మొదలవుతుంది. వినడానికి కొంచెం వింతగా ఉంది గదూ, కానీ దీని వెనక ఒక బలమైన కారణముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో అసలు పాయింట్ ఇదే. ఈ కథలో మొదట ఒక 42 పేర్ల లిస్టు ఎందుకిచ్చారు? ఇది కేవలం చదవడానికి విసుగ్గా ఉండే పేర్ల పట్టిక లాంటిది కాదు. ఇది మనం ఛేదించాల్సిన ఒక పజిల్ లాంటిది. ఈ పేర్ల వెనక అసలు ఉద్దేశమేమై ఉంటుంది? ఈ కథనం మొదటినుంచే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలని చూస్తోంది. అదేంటంటే యేసు ఒక రాజవంశానికి చెందినవాడని. ఇదిగో, ఈ వంశం అబ్రహాముతో మొదలై ఇస్రాయేలుకే గొప్ప రాజైన దావీదు మీదుగా కొనసాగి చివరికి యేసు దగ్గర ఆగుతుంది. అంటే ఇదొక రాజు యొక్క వంశచరిత్ర. మనం మూల గ్రంథంలో చూస్తే మొదటి వాక్యమే చూడండి. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మొదలవుతుంది. చాలా క్లియర్. ఈ ఒక్క వాక్యమే ఈ మొత్తం కథనం యొక్క ఉద్దేశాన్ని మనకు చెప్పేస్తుంది. అదేంటంటే ఒక రాజవంశాన్ని పరిచయం చేయడం. ఇక ఈ వంశవృక్షాన్ని రాసిన వ్యక్తి ఈ పెద్ద చరిత్రను 3 భాగాలుగా విడగొట్టారు. కావాలని చేశారు. మొదటి భాగం అబ్రహాము నుంచి దావీదురాజు వరకు. రెండో భాగం దావీదురాజు నుంచి బబులోనుకు చెరగా వెళ్లిన సమయం వరకు. ఇది ఇజ్రాయేలు చరిత్రలోనే ఒక గందరగోళమైన సమయం. ఇక మూడవ భాగం ఆ చెర నుంచి క్రీస్తు పుట్టే వరకు. ఈ విభజన వెనుక ఒక ప్రత్యేకమైన కారణముంది. కథ ఇక్కడితో అయిపోలేదు. కేవలం 3 భాగాలుగా విభజించడమే కాదు, ఇందులో ఇంకో రహస్యం కూడా దాగి ఉంది. ఒక ఉద్దేశపూర్వకమైన నమూనా, ఒక ప్యాటర్న్. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే నంబర్ 14. అవును, 14 మూల గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది. ఈ 3 చారిత్రక భాగాల్లోనూ ప్రతి దాంట్లో సరిగ్గా 14 తరాలున్నాయని. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు. దీన్ని రాసిన వ్యక్తి చాలా ఉద్దేశపూర్వకంగానే ఈ స్ట్రక్చర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడే కథనం ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఇప్పటిదాకా కొన్ని శతాబ్దాలపాటు సాగిన 42 తరాల పెద్ద చరిత్ర గురించి చెప్పి సడన్గా కెమెరా జూమ్ అయినట్టు కథ మొత్తం కేవలం 2 వ్యక్తుల వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోతుంది. ఈ మార్పు చాలా నాటకీయంగా ఉంటుంది. ఆ ఇద్దరిలో ఒకరు యోసేపు. ఇప్పుడు కథ మొత్తం అతని చుట్టూ తిరుగుతుంది. అతను చాలా పెద్ద సందిగ్ధంలో పడతాడు. ఇక్కడే మనకు అసలైన మానవ సంఘర్షణ కనిపిస్తుంది. యోసేపు నీతిమంతుడని గ్రంథం చెబుతోంది. అతని ఆలోచనా విధానం గమనించండి. తనకు కాబోయే భార్య మరియా పెళ్లికి ముందే గర్భవతి అని తెలుసుకున్నప్పుడు ఆమెను అందరి ముందు అవమానించడం అతనికిష్టం లేదు. అందుకే ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలని అనుకుంటాడు. కాని అతను ఆ నిర్ణయం తీసుకునే లోపే కథ మలుపు తిరుగుతోంది. ఇది కథలో చాలా ముఖ్యమైన ఘట్టం. యోసేపు ఇలా సతమతమవుతున్న టైంలో అతని కలలో ఒక దేవదూత ప్రత్యక్షమవుతుంది. ఆ దేవదూత చెప్పిన సందేశం యోసేపు నిర్ణయాన్నే కాదు, ఆ తర్వాత జరగబోయే చరిత్ర గమనాన్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది. ఇది నిజంగా ఒక దైవిక జోక్యం. దేవదూత సందేశంలోని కీలకమైన మాట ఇది. పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టమని ఆదేశం వస్తుంది. ఎందుకంటే ఆయన తన ప్రజలను వాళ్ల పాపాల నుండి రక్షిస్తాడు. అంటే ఇక్కడ యేసు అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక బాధ్యత, ఒక వాగ్దానం. ఇక్కడ దేవదూత యోసేపును పిలిచిన విధానం గమనించారా? దావీదు కుమారుడవైన యోసేపు అని పిలుస్తుంది. చూశారా? ఈ ఒక్క మాటతో అతని పర్సనల్ స్టోరీని మనం మొదట్లో చూసిన ఆ పెద్ద రాజవంశంతో నేరుగా కనెక్ట్ చేసేశారు. అంటే ఆ వంశవృక్షమనేది కేవలం ఏదో పాత చరిత్ర కాదు, ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనకు అదే అసలైన పునాది అనమాట. ఈ కథ కేవలం ఒక జననంతో ముగియదు. ఎప్పుడో చాలా కాలం క్రితం చెప్పబడిన ఒక పాత ప్రవచనం కూడా నెరవేరుతోందని కూడా చెబుతోంది. ఒక పేరు, ఒక ప్రవచనం రెండూ ఇక్కడ అద్భుతంగా కలుస్తాయి. ఆ ప్రవచనం ప్రకారం పుట్టబోయే బిడ్డను ఇమ్మానుయేలు అని కూడా పిలుస్తారు. దానికి అర్థం దేవుడు మనకు తోడు. 42 తరాల చరిత్ర, ఒక వ్యక్తి పడిన సంఘర్షణ, ఇవన్నీ చివరికి ఈ ఒక్క వాగ్దానం దగ్గరకొచ్చి ఆగుతాయి. దేవుడు ఎక్కడో పైన ఆకాశంలో కాదు, ఇప్పుడు ప్రజలతోనే ఉన్నాడు అని ఈ కథనం చెప్తోంది. దీని అంతిమ అర్థమేమిటి? అది మనం ఆలోచించాల్సిన విషయం.